శ్రీరామ్ అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మహిళా బిల్లు పడిపోయింది. కాంగ్రెస్ చేసిన దుర్బుద్ధి, కాంగ్రెస్ చేసిన తీరు దేశంలో అందరూ చూశారు. ఎందుకు, ఎట్లయింది, ఎన్ని ఓట్లు, అవన్నీ విషయాలు నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. కాంగ్రెస్ చేసిన ఈ పని కొరకు మేమంతా ఆలోచించాలి. కాంగ్రెస్ అంటే ఆలోచనకు మేము విరోధం, వ్యక్తులకు కాదు. దయచేసి కాంగ్రెస్ వ్యక్తులంతా నా మిత్రులు. నేను ఎవరిని వ్యక్తిగతంగా దూషించడం, ఇక్కడ ఉన్న మంత్రి గారు కూడా నాకు చాలా మిత్రులు, మంచి వ్యక్తి. అందరూ కాంగ్రెస్ వాళ్ళంతా మా మిత్రులే. వాళ్ళకందరికి నమస్కరించి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ విచారధారణ, కాంగ్రెస్ ఆలోచన విధానం ఇది చాలా దుర్భరం దేశంలో. ఇప్పుడు వాళ్ళు మహిళా బిల్కి విరోధం చేసినారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఓన్లీ మహిళా బిల్ పెట్టింటే మేము సపోర్ట్ చేసేవాళ్ళం. చెయ్యరు. సిఏఏ సపోర్ట్ చేయలేదు, త్రిబుల్ తలాక్ సపోర్ట్ చేయలేదు కాంగ్రెస్, 370 కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు, వకఫ్ కానూన్ కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు, రామ్ మందిర్ కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు. మోదీ ఎన్ని పెట్టాడు, ఇదివరకు ఏ బిల్కు కాంగ్రెస్ సపోర్ట్ చేయలేదు. ఆపరేషన్ సింధూర్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళు అన్నట్లు అంటాడు ఆయన, మన రైఫిల్ ఎన్ని పడినవేని. వాళ్ళు పడింది లెక్క అడుగుతలేడు, మనం ఎన్ని పడిందని రాహుల్ గాంధీ అడుగుతాడు. విదేశంలో పోయి కాంగ్రెస్ని తిడతాడు, ఓట్ చోరీ అంటారు, విచిత్రంగా మాట్లాడతారు. ఒక ప్రధానమంత్రిని పట్టుకుని నీచ్, కమీనే, కుత్తే, మౌత్కా సౌదాగర్, మోదీ తెరి ఖబర్ ఖుదేగి, టెర్రరిస్ట్, పాములు 2 విషము, ఆర్ఎస్ఎస్ మరి బీజేపీ, మస్జిద్ నమాజ్ చేసేది ఇడిచిపెట్టండి, సంపండి, కొట్టండి. ఈ పెద్ద మనుషులు ఆడే మాటల. ఆయన 95 సంవత్సరాలు దగ్గరకు వచ్చిండు. మల్లికార్జున్ ఖర్గే గారు మహానుభావుడు, ఎప్పుడు మట్టిలో కలిసిపోతాడో తెలియదు. కానీ పోయేటప్పుడు మంచి పనులు, మంచి ఆలోచనతో హోందాగా మాట్లాడితే తర్వాత ఆయన ఫోటోలు ఇచ్చి పూజిస్తాడు. ఈ మాదిరిగా నీవు ఆ రాహుల్ గాంధీ మెచ్చేదానికి నువ్వు మాట్లాడితే కనీసం మామూలు మనుషులు కూడా మిమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నారు, ఊళ్ళో చూసిన వాళ్ళు మీ పేరెత్తే ఏం మాట్లాడుతారు మేము చెప్పరాదు. ఆ మాదిరిగా కాంగ్రెస్ ముక్త భారత్ చేసేది రాహుల్ గాంధీనే. మంచిగా శుభ్రంగా నైరు షర్ట్ వేసుకుని ఒక షాల్ మెడల్ వేసుకుంటే ఎంత మంచిగా కనిపిస్తుంది. ఒక టీ షర్ట్ వేసుకుంటావు, కన్ను కొడతావు, టాటా బై బై హోగయా, ఏమేమో మాట్లాడతావు. బిస్కెట్ తింటే ఒక్కొక్క బిస్కెట్. నీ నుంచి ఆ హేమంత్ బిశ్వ శర్మ ఆయన వెళ్ళిపోయారు, గులాం నబీ ఆజాద్ వెళ్ళిపోయారు, జ్యోతిరాజ్ సింధే వెళ్ళిపోయారు. అందరూ కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోతున్నారు. పోయేటోళ్ళే పో మహానుభావుడు వద్దు ఆయన జతగా. నీవు అధ్యక్షుడిగా ఉండి ఈ మాదిరిగా అపోజిషన్ పార్టీ లీడర్గా హోందాగా ఉండాలి. మోదీతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఓట్ చోరీ అంటావు, ఏదేదో అంటావు. 4 సార్లు క్షమాడిను సుప్రీంకోర్టులో. ఆర్ఎస్ఎస్ని తిట్టినావు, క్షమాడిను. సావర్కర్ తిట్టినావు, క్షమాడిను. మోదీని తిట్టినావు, క్షమాడిను. తిట్టడం ఎందుకు, సుప్రీంకోర్టులో క్షమాడగటం ఏమిటి, ఏం విషయం, ఏం మాట్లాడుతావు నీకు అర్థం కాదు. ఇక్కడి నుంచి ఆలు వేయండి, ఇక్కడి నుంచి సోనా, ఇదర్సే ఆలుదాలో ఇదర్సే సోనా నికులు, ఇదర్సే ఆలుదాలో ఉదర్సే సోనా నికులు, టాటా బై బై. ఇవన్నీ చూస్తుంటే మందికి నవ్వేస్తుంది. ఈ మహిళా ఉసురు తగిలితే చెప్పే తాత్పర్యం ఏమంటే, మిగిలరు మీరు. భారతం కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు మోదీ ఒక మంచి పని చేస్తున్నాడు. 33% రిజర్వేషన్ తెస్తున్నాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మా దేశం కంటే ఎక్కువ రిజర్వేషన్ మహిళలకు ఉంది. 50% మహిళలు ఉన్నారు మా దేశంలో. ఆ తల్లులకి 33% మా అక్కజన్నెలకి ఇవ్వాలి అనే మంచి ఉద్దేశంతో ఇదంతా కాంగ్రెస్ నీళ్ళలు చల్లి దాని మీద మొత్తం ఆ బిల్లునే చెడగొట్టింది కాంగ్రెస్. ఈ పాపం కాంగ్రెస్కి తగులుతుంది, ఈ శాపం కాంగ్రెస్కి తగులుతుంది. నారీ శక్తి ఎంత ఉందంటే చాలా పవర్ఫుల్. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి ఒకసారి మాకి ఆ బట్టలు తీసి భోజనం వడ్డీ అని అడిగితే ఆ సతీ అనసూయకి భర్త పాదోదకం తీసి మీద ఎక్కితే 3 చిన్న పిల్లలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. చూడండి మహాతల్లి శక్తి ఎంత ఉంటుంది. అందుకొరకే మేము మాతృదేవో భవ అంటాం. సీతారాం మొదటి సీత నంతర రామ్, లక్ష్మీనారాయణ మొదటి లక్ష్మీ నంతర నారాయణ, పార్వతీ పరమేశ్వర మొదటి పార్వతీ నంతర పరమేశ్వర. మేము మాతలకి అంత ఇది ఇస్తాం. రావణాసురుడు మహాబలశాలి, 9 గ్రహాలు తన దీంట్లో స్టెప్ల మీద పెట్టి కాళ్ళ మీద వాళ్ళని నడుస్తుండేనంట. ఆత్మలింగం తెచ్చిండు, శివుడు కైలాస పర్వతం ఎత్తిండు. అలాంటి బలశాలి వ్యక్తి సీతా ఉసురు తగిలింది, సర్వనాశనం అయిపోయాడు. ద్రౌపదిని తొడ మీద కూర్చోన్నాడు, ఆడ వేశ్య అన్నాడు కర్ణుడు. దుశ్శాసనుడు చీరెగ్గిండు. 3 మట్టిలో కలిసిపోయారు శ్మశానం. ఎద నుంచి రక్తం తీసి దుశ్శాసన రక్తం ద్రౌపదికి స్నానం చేపించాడు భీముడు. ఆడవాళ్ళ ఉసురు తగిలితే ఉండరు. ఈ కాంగ్రెస్ కూడా ఉండదు. ఈ ఆడవాళ్ళ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు ఆడవాళ్ళందరూ బాధపడుతున్నారు. వాళ్ళ రిజర్వేషన్ని మట్టిలో కలిపినారు మీరు. కాబట్టి ఆ ఉసురు తగిలి కాంగ్రెస్ సర్వనాశనం అయిపోతే ఈ దేశంలో ఎక్కడ కూడా ఉండదు. ఇంకా సింగిల్ డిజిట్లో కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు 1, 2 డబల్ డిజిట్లో ఉంది. సింగిల్ డిజిట్ కాంగ్రెస్ ఈసారి వచ్చేస్తుంది. మొత్తం ఇది ఇంకొకరు ఉసురు మంచిది కాదు. దాంట్లో ఆడవాళ్ళ ఉసురు చాలా మంచిది కాదు.
ఆడవాళ్ళంటే దుర్బలంగా ఉంటారు. అందుకొరకు కబీర్ దాసుడు చెప్తాడు, దుర్బల మానస్ కోనస తాయే జిస్కి మోటీ హాయ్ బిన్ జీవ సాసుకి లోహా భస్మ హో జాయ్ కబీరా. అంటే కంబరవాళ్ళు ఇంట్లో అది బుస్ బుస్ అని తిత్తి ఉంటుంది, ఇంత బొగ్గులేసి అగ్గంటించి దాంట్లో గొడ్డళ్ళు అవి ఇవి వేస్తే ఆ ఉసురు గాలి బుస్ బుస్ అని గాలి ఇడిస్తే అవి ఇనుపులే కరిగిపోతావురా. ఒక నిర్జీవం ఉసురుకి అది కరిగిపోతే సజీవ ఉసురు తగిలితే నీవు ఉంటావా? ఈరోజు ఇన్ని కోట్ల మంది 70 కోట్ల మంది ఆడవాళ్ళ ఉసురు తగిలితే కాంగ్రెస్ ఉంటుందా? మొత్తం ఇది అయిపోతుంది. కాబట్టి మేము కాంగ్రెస్ గురించి ఆలోచించాలి. ఇది దేశంకి మంచిది కాదు, ఈ ఆలోచన విధానం మంచిది కాదు. ఒక కుటుంబ పాలన వాళ్ళ నడిసే ఇంకెవరు లేదు. ఉన్న ఖర్గే గారు జీ హుజూర్ అనుకుంటూ ఉంటాడు, కానీ పాపం ఆయనకి ఏం తెలియదు కూడా. ఏం మాట్లాడతాడు, ఆయనకు మెచ్చేదానికి మాట్లాడతాడు, ఆయన ఏది మాట్లాడతాడని ఆయనకి తెలియదు. టాటా పై ఆలు సోనా ఈ మాదిరిగా అయితే కాంగ్రెస్ పరిస్థితి 100% సింగిల్ డిజిట్లో వస్తుంది. ఆడవాళ్ళ ఉసురు తగులుతుంది. ఇది సర్వనాశనం కాంగ్రెస్ అయ్యేదానికి ఇది ఒక నాంది. వాళ్ళ జతకున్న డిఎంకే వాడు సనాతన ధర్మాన్ని నష్టం చేస్తా అంటాడు. ఆయన జతకున్న మమతా బెనర్జీ రోహింగ్యాలను తెచ్చి ఇక దేశంని బంగ్లాదేశ్ చేస్తా అంటది. ములాయం సింగ్ యాదవ్ వీళ్ళంతా సమాన వ్యసనేషు సఖ్య అన్నట్టు అందరూ ఒకటే సమాన వ్యసనం, అందరిది ఒకటే. కాబట్టి దాని గురించి ఆడవాళ్ళందరూ ఆలోచించాలి. భారత్ మాతకి అందరికీ నమస్కారం.